హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే సాయంత్రం అయితే డ్రెస్ అయితే కుడుతున్నాను అనమాట. ఇప్పుడు అది చూపిద్దామని ఇది వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే పైపింగ్ క్లాత్ అయితే కటింగ్ అయితే గోల్డ్ కలర్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. అది చూపిద్దామని ఇప్పుడైతే గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్లన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నా. అవన్నీ ఒకదానికొకటి అయితే అతికిచ్చేసినాను. ఇప్పుడైతే ఇంకా చిన్నగా ఒక సైడ్ అయితే మడిపైతే స్టిచ్ అయితే మొత్తం అయితే వేసుకోవాలన్నమాట. మనమైతే ఎన్ని ముక్కలు అయితే కటింగ్ చేసుకొని అవన్నీ అతికిచ్చి ఒక సైడ్ అయితే స్టిచ్ మొత్తం కంప్లీట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. పైపింగ్ అయితే ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసినాను. ఇప్పుడు దీన్ని పక్క కట్టేసుకొని డోరీస్ అయితే తిప్పేసుకోవాలన్నమాట. ఇదైతే డోరీకి అయితే క్లాత్ అయితే తిప్పేసుకోవాలన్నమాట. ఇదంతా డోరీకి అయితే కటింగ్ అయితే చేసేసిన. వెనక థ్రెడ్స్కి డిజైన్కి డోరీస్ అన్నీ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి స్టిచ్ అయితే చేస్తున్నా నేనైతే. ఇలా అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయితే అయింది. ఇదైతే డోర్ అయితే తిప్పుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఇలా ఇది ఎక్కించుకొని ఇలా తిప్పేసుకోవాలన్నమాట. వెనక డోరీస్లకి అన్నీ ఇట్లానే తిప్పేసినాకైతే చూపిస్తా. ట్యాజిల్స్కి అయితే ఇలా అయితే పెట్టి అయితే స్టిచ్ అయితే చేస్తున్నా అన్నీ. ఇంకొకటి ఇట్లా ఇలా అని ఇట్లా కుట్టి ఇట్లా తిప్పేయాలన్నమాట. తిప్పేసి దీని మీద స్టిచ్ అయితే చేయాలా. ఇంకొకటి ఇలా ఇవైతే కంప్లీట్ అయితే అయిపోయినాయి 3. ఇవైతే టాజిల్స్ అయితే వేయాలన్నమాట.
ఇలా టాజిల్స్ అయితే ఇలా అయితే కుట్టేసినాను అనమాట. ఇంకా అన్నీ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసినాను. ఈ ఫ్రంట్ పెట్టడానికి అన్నీ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టాలన్నమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం. బాహుబలి హ్యాండ్స్ అనమాట. ఇది నార్మల్ హ్యాండ్స్ లాగానే కట్ చేసినాను. దీనికి ఇది బార్డర్ అటాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ బార్డర్ ఎన్ని ఇంచులు ఉందో టేప్తోనే కొలుసుకుందాం. 7 ఇంచులన్నర ఉంది. దీన్ని మనం 3 ఇంచులకైతే కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాం 3 ఇంచులకి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక దీన్ని అయితే కుచ్చు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ క్లాత్కి దీన్ని అయితే జాయింట్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి అయితే జాయింట్ అయితే చేద్దాం. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా 3 ఇంచులకని, ఇక్కడ ఈ మార్కింగ్ కాంచి ఈ మార్కింగ్ వరకు కుచ్చి పెట్టాలన్నమాట. ఇక్కడ దాకా అయితే మార్కింగ్ అయితే ఉంది. మార్కింగ్ వేసిన దగ్గర వరకు కుచ్చి అయితే పెట్టేసినాయి. ఇప్పుడు ఇదంతా స్టిచ్ చేసేది. అలాగనే ఇంకొక స్టిచ్ అయితే వేద్దాం. ఇప్పుడు దీనిపైన ఇంకొకటి అయితే వేద్దాం. దీనిపైన అయితే ఇంకొక కుట్టు అయితే వేసేద్దాం. ఇలా స్టిచ్ అయితే చేసేసినాయి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం. ఇలా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టినాయి. అయితే జాయింట్ అయితే వేసేద్దాం. దీన్ని ఇట్లా పెట్టి ఉల్టా పెట్టి దీన్ని పైన పెట్టి దీన్ని అయితే స్టిచ్ అయితే ఇప్పుడైతే తిప్పేసుకొని దీనిపైన అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాం. దీనిపైన ఇలా అయితే స్టిచ్ అయితే వేసినాయి. దీన్ని ఉల్టా వేసుకొని ఇప్పుడైతే పోవాలి. అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే పైన ఎక్స్ట్రా ఉన్నది అయితే క్లాత్ అయితే కట్ చేసుకున్నాడమే. ఇలా అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే. ఇదైతే ఎలా ఉంది అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొక హ్యాండ్ అయితే కుట్టేసినాక చూపిస్తాను. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే స్టిచ్ అయితే చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ అయితే మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకుందాం. ఇది లైనింగ్ అయితే జాయింట్ అయితే వేస్తున్నా. మొత్తం అయితే లైనింగ్ అయితే ఇలా అయితే అతికించేసుకోవాలి. అతికించుకున్నాక చూపించేస్తాం. నెక్ చుట్టూ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదైతే చూపిస్తా. ఇలా అయితే స్టిచ్ అయితే చేసినాం. ఇదైతే కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా అయితే ఉంది. దీనికైతే నెక్ చుట్టూ పైపింగ్ అయితే గోల్డ్ కలర్ది అయితే పైపింగ్ అయితే వేయాలన్నమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ పైపింగ్ అయితే స్టిచ్ అయితే చేస్తున్నా. ఈ మూలల దగ్గర ఒకటి ఇట్లా హోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ అయితే ఇలా అయితే కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పైపింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా కంప్లీట్గా అయితే స్టిచ్ అయితే ఇలా అయితే స్టిచ్ అయితే చేయాలన్నమాట. ఇలా మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయినా ఇలా అయితే నెక్ చుట్టూ పైపింగ్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయింది. దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేద్దాం.
ఇలా అయితే స్టిచ్ అయితే చేయాలి. దీనికి లాడాలు కూడా హ్యాంగింగ్స్ అయితే అతికేయాలి. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ అయితే చేసేద్దాం. ఇవైతే పోల్కి బటన్స్ అయితే ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. లేట్ అవుతుంది ఇలా. దీన్ని మొత్తం చుట్టూ జాయింట్ అయితే చేసేసుకున్నాకైతే చూపిస్తా వీడియో అయితే. ఇలా అయితే జాయింట్ అయితే చేసేసుకున్నాను.